మైదానం మైదానం అమ్మాయి దాలో ఎందుకు ఏడుస్తున్నావు? ఏమో హాల్లో తిరుగుతున్నది నా దయ్యమే బిడ్డ. నీ దయ్యమా? అవును బిడ్డ, నీ చచ్చే తర్వాత రావాల్సిన నా ప్రాతాత్మ నేను బతికొండగా నిలిపొచ్చింది బిడ్డ. చెప్ప బుర్ర తక్కువ గొర్రె పెట్టలారా, మీకు వేరే కాన్సెప్ట్ దొరకలేదా? దయ్యాలతో రియాలిటీ షో అంటే ఏదో తోచిపోతే అనుకున్నాను కదరా. ఇక్కడ నిజంగానే పోతాల ఆధార్ కార్డు తీసుకొని మరీ బతుకుతాను ఏం తెలుసుకోలే పని పెట్టలారా. మొత్తం పడడానికి కూడా భయం వేస్తుంది సరే. బైబిల్ పట్టుకొని 3 కోట్లకి ఎగబడ్డాను చూడు. నాకు 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 నేను కొట్టుకోవాలి. కోడి పుట్టి మక్కలారా. Give him a big round of applause! Direct కాదు అయిపోయాడు. క్లోజ్ ఎండ్. ఇంతకీ ఈ పెట్లో ఏటుంది? అందరూ అలా భయపడి చూడపోతే ఎవరో ఒకరు వెళ్ళి ఆ బాక్స్ ఓపెన్ చేయొచ్చుగా. ఏంటిది? నా పేరు బొమ్మాళ రాజా. ఇది నా మృత్యువు కదా. నేను చనిపోయి ప్రేతాత్మగా మారి రాసిన ఆత్మకథ. లేక పుట్టిన నా ఒక్కగానొక్క కూతురు బొమ్మాళి చూస్తుండగానే ఎదిగి పెళ్ళీడుకొచ్చింది. ఒక రాత్రి తన కలలో గుర్రం మీదొకడు కనిపించాడు. వాణ్ణిష్టపడి పెళ్లాడతానంది. నేనొద్దన్నాను. నా మాట వినలేదు. బలవంతాన పక్క సంస్థానాధీశుడితో పెళ్లి కుదిర్చాను. అంతే, దూలానికి తాడు కట్టి వేలాడింది. నా కళ్ల ముందే కళ్ళు మూసింది. పాపం 100 ఏళ్ల నుంచి నా బిడ్డకి పెళ్లి కాక తనకు నచ్చినవాడు వస్తాడనే ఆశతో మహల్లోనే ప్రేతాత్మగా ఎదురు చూస్తోంది. ఎవరైతే బొమ్మాళి నన్ను పెళ్లి చేసుకుంటావని 3 సార్లు పిలుస్తారో వస్తుంది. నచ్చితే పెళ్లాడుతుంది, నచ్చకపోతే నెత్తురులో చక్కెర కలుపుకొని తాగేస్తుంది. ఇప్పటికైనా నమ్ముతారా? 1 కాదు 2 దయ్యాలున్నాయి. తండ్రి కూతురు. ప్లీజ్ పదండి వెళ్ళిపోదాం. లేదంటే బ్లడ్ లో షుగర్ మిక్స్ చేసుకుని తాగేస్తుందంట. ప్లీజ్ ఊరుకోండమ్మా. దెయ్యాలు ఎక్కడైనా పుస్తకాలు రాస్తాయా? ఎవడో వర్మ గారు సినిమాలు చూసి కథ రాసుంటాడు. అయినా మన పేరుకున్న పవర్ తెలిస్తే బొమ్మాలికి కూడా దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలా? ఏంటో చూపు ఒంగో పెట్టి గుద్దుతే నిట్టారుగా నిలబడడానికి 4 ఏళ్ళు పట్టాలా? ఏంటనియా మన రేంజ్ కి డైలాగ్ కాదు. నువ్వు వెళ్ళి బొమ్మల్ని పిల్లాలి. అంతేగా? అంతే. నువ్వు పిలు. నేనా? నువ్వే. అంతేలే, నిండా మునుడు సలేట్ అన్నట్టుగా నా ప్రాతాత్మే చూసినోటి నాకు భయం ఏంటి? ఇప్పుడు చూడు, నువ్వు రానియా 3 సార్లు అంటే 30 సార్లు పిలుస్తాను దాన్ని.
ఏటా కన్నా ఇదిగో మనలో మనమాట నేను నచ్చితే నిజంగా పెళ్లి చేసుకోవాలి మరి పెళ్లి చేస్తున్నాను ఏంటి బొమ్మలే నన్ను పెళ్లి చేసుకుంటావా భయపడతారట బొమ్మలే రేట్లేదు ఇప్పుడు రెండోసారి పిలుస్తున్నాను ఎవరు భయపడక ఏంటి బుజ్జా వసే బొమ్మలే నన్ను పెళ్లి చేసుకోయా మీకేమైనా గజ్జల సౌండ్ ఏమి వినిపించిందా మరి నాకు వినిపించిందండి ఖచ్చితంగా వినిపించలేదుగా ఇప్పుడు చూడండి బొచ్చటగా 3 సార్లు పిలుస్తాను బొమ్మలే ప్లీజ్ పెళ్లి చేసుకో సత్యను నిజంగా బొమ్మలు వచ్చింది కదా అనుకున్నా బొమ్మాలి లేదు నా బొంగు లేదు శివుడు ఇక్కడ ఉండగా దానికి అంత ధైర్యం ఉండదు రావడానికి ఇక్కడేం లేదో వెళ్దాం పదండి పత్తికాయలో పత్తి దానికి భయమే ఏం బుజ్జమ్మా కుక్క బిస్కెట్లు ఏమైనా కావాలా బిస్కెట్లు క్యాన్సల్ శివుడే ఏంటి ఆ సోప్ ఉండు నీ సంగతి చెప్తా అది నీ ముందు నిలబడి పిలిస్తే వస్తానన్నావుగా రా రా ముందు పిలవరా చివరికి ఫోటో ఫ్రేమ్ కూడా పోజులు కొట్టేస్తుందిగా శివుడు భయం అనేది నా బ్లడ్ లోనే లేదా పిలుస్తున్నా బొమ్మాలే నన్ను పెళ్లి చేసుకుంటావా పాపం మైదానం గాడికి కూడా ఇలాగే వినపడి ఉంటుంది ఈసారి కోపం తగ్గించుకొని పిలుద్దాం సరేనా బొమ్మలి నన్ను పెళ్లి చేసుకుంటావా మీరెందుకు ఊగుతున్నారో శివుడా శివుడా ఆకోసారి పిలుస్తున్నాను నిజంగా వచ్చేయాలి బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకున్నా నువ్వు బొమ్మాలి కాదే ఉత్తి బొమ్మవి నువ్వు రావని నాకు తెలుసే ఒంగోబెట్టి గుద్దుతానని భయం శివుడు పెదకొరప రాను రారా పేండా వచ్చి పెళ్లి చేసుకో నేను పెళ్లి చేసుకోను నన్ను గుర్తుపట్టావా చంద్రముఖి యారా చంద్రముఖి నువ్వే చంద్రముఖి తోమ్ తోమ్ తో తరిగిన తోమ్ తోమ్ తో అంటులు తోమ్ తోమ్ నాంద బొమ్మాలి
ఆటోమేటిక్. నా ప్రాణం తీసుకున్న పవిత్రమైన ప్రదేశాన్ని పాడు చేస్తావురా రేయ్! ఇప్పుడు నీ నెత్తుర్లో చక్కెర కలుపుకుని తాగుతావు. ఇంకా నువ్వు చచ్చినట్టే. ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడతారా? గోపాల గోపాల ఈ బొమ్మల్ని ఆపాల ఆపాల. గోపాల గోపాల ఈ బొమ్మల్ని ఆపాల ఆపాల. ఎవర్రా ఈ గోపాల? ఈ ఫోటో పెట్టుకుని తిరుగుతున్నావు, నీ కోసం వస్తాడా? నచ్చాడా? మా ఫ్యాన్స్ కోసం ఎంత దూరమైన వస్తాడమ్మా మా దేవుడు. అంతవరకు ఆ ఫోటో పెట్టుకొని కచేరీ చేసుకో. గబ్బర్ సింగ్ 2 పుడతాడు. పుడతాడంటున్నాడంటే ఆల్రెడీ కసరి చేసినట్టు ఓరి నచ్చిపడాని ఎలా కానీ తప్పేశావు. తలితే 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 అయిపోయారా. ఈ పత్తికడు ఎందుకు వచ్చాడో? అమ్మా అబ్బా ఏటని ఇది ఆనంద బాష్పములో నాకు వస్తాయా? నీకు ఏకంగా అభిషేకాలే. అది సరేగానా ఏట నాకు చెప్పకుండా బొమ్మలు లైన్లో పెట్టావా? నీకు అన్యాయం చేస్తానా మైదా? ఆడల ముందు మైదా గోధుమ పిండి అనగానే మైదానం అమ్మాయి దానం ఏదో ఒక దానం ముందు చెప్పేది నో. బొమ్మాలి రామ్ గోపాల్ వర్మ ఫ్యాను. నువ్వు రామ్ గోపాల్ వర్మని బాగా ఇమిటేట్ చేస్తావు చెప్పా. అప్పటి నుంచి నిన్ను చూడాలి చూడాలి అని ఎలా పిచ్చెక్కిపోతుంది చూడా. నువ్వు వెళ్ళి వర్మ గారి స్టైల్లో వర్కౌట్ చేసుకో. నిజమా? నీ మీద ఏటనియా ఆ అమ్మాయికి వర్మ గారి ఫోటో ఇచ్చి పెట్టాలా చూసుకుంటా. నీ ఫోటోనే ఇచ్చాను తమ్ముడు. అన్నయ్య తమ్ముడు ఐ లవ్ యూ. గబనా ఇలా ఇప్పుడు చూడు దెమ్మ తిరిగి పద్దు గుంటకే ఎల్లో ఎల్లా ఎల్లో వెళ్తా. ఎల్లో నీకు కూడా ఇది నాకే పూసాడా? ఎల్లరా నువ్వు సునామీలో స్నానం చేయాలనుకుంటున్నావు. ఏంటి బొమ్మలు ఏంటి అలా తల దించుకున్నావు? సిగ్గా మన దగ్గర సిగ్గేందుకో. నీలాంటి బొమ్మలతో చాలా బొమ్మలతో ఆడుకున్నాను. సిగ్గుపడ తలెత్తు సరే. ఏ శివుడు ఎలాగుంది మా జంట? ఎండి తెర మీదకి వెళ్తే పంట పండిపోద్ది. ఏంటి నేను చెప్పేది ఏంటి నువ్వు చేసేదటే? ఒకసారి చూడమని చూడవు కానీ గొర్రెపోతున్నా అంటావా? చెట్టు అంత మంది ఎదురుగా పెట్టుకుని ఎంత చేస్తావా ఫోటో? ఏయ్, వర్మ స్టైలో వర్మ స్టైలో ఇప్పుడు చూడు చూపించు. చూడు కొత్తగా వచ్చిన ఫ్లో క్యాంప్ పట్టుకొని ఏంటి అలాగా ముఖం మీదకి వెళ్ళిపోతే వెళ్ళిపో వెళ్ళిపో. హైబ్రేడ్ సూపర్, ముక్కు సూపర్, లిప్స్ స్కిన్ టోన్ ఫ్యాంటాస్టిక్, అంతా సూపర్. నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ నీకేస్తాను. నాకైతే ఈ రంధ్రం నుంచి వచ్చింది, మరి ఆడికి ఈ రంధ్రం నుంచి వస్తుందో. ఒకసారి చూడు బంగారం, ఫేస్ మీద క్లోజ్ పెట్టాను, తలెత్తి చూడు 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 బంగారం చూడు నాన్న. నా బుజ్జుకొండ కదా చూడమ్మా. యాడ్ సిగ్గుపడతానువా? ఫీల్ లైక్ ఫ్రెండ్లీ. లైట్లు ఆపరు.